ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు సందాని ది రైడర్ డైరీస్. సో ఈరోజు మనం అయితే చూస్తున్నాం కదా, మన బండి అయితే లాస్ట్ 1 month నుంచి ఎంత గలీజ్గా అయిపోయిందో. సో ఈ బండిని వచ్చేసి ఇప్పుడు నేను ఆ చైన్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ చైన్స్ ప్యాకెట్ సెట్ మొత్తం నేను చేంజ్ చేయాలి అనేసి షోరూమ్కి స్టార్ట్ అవుతున్నాను. చూద్దాము ఈరోజు షోరూంలో అయితే అయిపోతుంది బైక్, లేదంటే నేను డిసైడ్ అయిపోయినా బయట మెకానిక్స్తో బైక్ రిపేర్ చేయించేద్దాం అనేసి. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ నా లక్ కొద్దీ షోరూంలో వాళ్ళు బైక్ తీసుకొని సర్వీస్ చేస్తే నాకు కూడా బిట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకసారి ఈ బైక్ని బయట మెకానిక్స్కి ఇచ్చి కొంచెం ఏమైందిరా అంటే కొంచెం ప్రాబ్లం అయింది. సో అందుకనేసి నేను షోరూమే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అందులో ఇది BS6 అప్డేట్స్ ఉంటాయి, సెన్సార్ అప్డేట్స్ ఉంటాయి. ఇంకా అలాగే మనం బయట ఇచ్చుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు. 150cc నుంచి 200cc 150 అబౌవ్ cc ఏ బైక్ ఉన్నా కూడా మనము మ్యాక్సిమం షోరూమే ప్రిఫర్ చేయాలి. ఇన్ కేస్ మనం బయట పెట్టేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకనేసి నేను చెప్పేది ఏంటి అంటే 150cc అబౌవ్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్స్ అన్నీ మనము షోరూంలోనే సర్వీస్ చేయించడానికి ప్రిఫర్ చేస్తే సమ్హౌ బెటర్ రిజల్ట్స్ వస్తుందన్నమాట. లేకుంటే నాకు చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను బయట బైక్ వచ్చేసి క్లచ్ ప్లేట్స్ పోయినాయి అనేసి వేరే చోట ఇవ్వడం జరిగింది బైక్. బట్ ఏమైంది అంటే అది సరిగా అడ్జస్ట్ కాకపోవడం వల్ల మళ్ళీ నాకు సౌండ్ వస్తుంది ఇంజన్లో నుంచి. మళ్ళీ నేను షోరూమ్కే తీసుకెళ్ళి మళ్ళీ చేయించి అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. నేనైతే కన్ఫామ్గా చెప్పలేను మన వాళ్ళు షోరూంలో ఈ టైంలో. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 PM అయింది టైము. ఈ టైంలో వాళ్ళు బైక్ తీసుకుంటారా తీసుకోరా. 1 hourకి మించి ఎక్కువ వర్క్ అయితే లేదు. జస్ట్ ఫ్రేమ్ తీస్తారు, ఫ్రేమ్ తీసి చైన్ రీప్లేస్ చేసిస్తారు. ఇంకా నేను వచ్చేసి బయట బైక్ని డీజిల్ వాష్ చేయాలి. చూసినాం కదా ఎంత గలీజ్ ఉందో. నేను ఇంకా చైన్ పోయిందనేసి చైన్ లీవ్ ఎందుకు వేయాలి అనేసి ఈ ఆయిల్ వేసినాను అన్నమాట. సో ఆయిల్ మొత్తము రైడ్ చేసినప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇంజన్ మీద పక్కన. అందుకే అంత గలీజ్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 15 days నుంచి నేను బైక్ని అయితే వాటర్ సర్వీస్ కూడా చేయలేదు. ఎందుకు అంటే బైక్ వచ్చేసి రిపేర్ ఉంది కదా, నెక్స్ట్ వీక్ చేపిద్దాము, ఈ వీక్ చేపిద్దాము, నెక్స్ట్ వీక్ చేపించేద్దాము అని అలాగే పోస్ట్ పోన్ అయితే వచ్చింది. బట్ ఫైనల్గా ఈరోజు కుదిరింది. చూద్దాం, నా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఇంకా నేనైతే జనరల్ సర్వీస్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈ 150cc అబోవ్ బైక్స్ ఏంటి అంటే 3000కి ఒకసారి, 3000 kilometers ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి. రేడియేటర్స్ ఉంటే ఆ రేడియేటర్స్ కూలెంట్ ఆయిల్ ఉంటుంది కదా, అది 20,000 అలా బైక్ రైడ్ చేసిన తర్వాత మనం ఆ కూలెంట్ ఆయిల్ చేంజ్ చేసేయాలి. ఎందుకంటే దాంట్లో కూలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఎటువైపు వెళ్ళకుండా ఇట్లా బ్లాక్ చేస్తే ఎట్లా అన్నా. మన లోకల్లో ఏంటి అంటే స్లోగా వెళ్తుంటారు. ఏదో ఇంకా చెప్పకూడదు, ఏంటో మెయిన్ ట్రాక్లోకి వచ్చి స్లోగా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్. కొంచెం పక్కకన్నా వెళ్ళి స్లోగా వెళ్తే ఏం కాదు. కొంతమంది అర్జెంట్ వర్క్స్ మీద వెళ్తూ ఉంటారు, టైం ఉండదు. ఇట్లా తీసుకెళ్ళినప్పుడు ఇది చాలా అంటే చాలా ప్రాబ్లం. వాళ్ళు చూసినారా ఇందాక మనకు ఆపోజిట్ రాంగ్ వేలో వస్తున్నారు, అదొక మిస్టేక్. మళ్ళీ రాంగ్ వేలో రావడమే కాకుండా త్రిబుల్ రైడింగ్, అది కూడా ఇంకో మిస్టేక్. ఇవన్నీ వదిలేస్తే మళ్ళీ చేతిలో ఇనుప కడ్డీలు అవి తీసుకెళ్తున్నారు కదండి. ఏం చెప్పాలా, ఇది కూడా చాలా డేంజర్ ఇదంతా. లేదన్నా రిఫ్లెక్టర్ కట్టేసేయాలి దానికల్, లేదంటే ఎవడన్నా చూసుకొని
సమ్టైమ్స్ ఎట్లా అంటే ఈవినింగ్ టైంలో అసలు అవి కనిపించవు, కొంతమంది క్లోజ్గా అలా వెళ్ళిపోతారు అనమాట వెహికల్స్కి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం వచ్చేసి ఇక్కడ నంది బజాజ్ షోరూంలో ఉన్నాము. సార్ లేరంట, ఈరోజు కూడా బైక్ రిపేరీ అవ్వదు అనేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. అంటే మిస్టేక్ అయితే నాదే, ఎందుకు అంటే ఆల్మోస్ట్ 3:30కి నేను ఆ టైంలో వచ్చిన షోరూమ్కి. నేను మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్నా, సో అక్కడనే స్పేర్ పార్ట్స్ తీసుకున్నా. ప్రస్తుతానికి ఇంకా బయట చేపించేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయింది. ఇంకా స్పేర్ పార్ట్స్ అయితే తీసేసుకొని వెళ్తున్నాం. సో స్పేర్ పార్ట్స్ మొత్తం వచ్చేసి మనకు 2600 సంథింగ్ అయింది ప్రైస్ అయితే. ప్రస్తుతానికి మన బండిలో అయితే ప్లేస్ అయితే పడట్లేదు, చెప్పినా కదా మొన్న, మన బండిలో లైటింగ్ పోయింది, ప్లేస్ పడట్లేదు అనేసి. సో ఆ హెడ్ లైట్ కూడా తీసుకున్నా. హెడ్ లైట్, చైన్స్ ప్యాకెట్ సెట్, బేరింగ్స్, ఇంకా దీనికి లీవ్ అయితే అవసరం లేదని చెప్పినారు అన్న. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే వచ్చేస్తుందని చెప్పినారు. సో ఆల్రెడీ అది లీవ్తోనే ఉంటుందంట చైన్, మనం మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు తెలిసిన మా అన్న దగ్గరికి వచ్చేసినాను. ఇక్కడైతే ప్రస్తుతానికి బైక్ అయితే రిపేర్ చేయించేద్దాము, ఇక్కడనే డీజిల్ వాష్ కూడా చేయించేద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము షోరూంలో వాళ్ళు డిక్లైన్ చేసినారు సర్వీస్ చేయడానికి. బట్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఏదైనా కానీ మీకు తెలుసు కదా, నేను కాంప్రమైజ్ అవ్వను అనేసి. సో అందుకనేసి నేను మళ్ళీ ఇక్కడ మా అన్న షెడ్ ఉంది, సో రీబోరింగ్ వర్క్స్. సో అన్నకి చెప్పిన, అన్న సిచ్యువేషన్ ఇట్లుంది, చేపిచ్చేసే అన్న అంటే, సరే నువ్వు ఫస్ట్ ఇమ్మీడియట్గా స్పేర్ పార్ట్స్ తీసుకొని వచ్చేసేయని అన్న చెప్పినారు. సో అందుకనేసి నేను బైక్ స్పేర్ పార్ట్స్ సెట్ తీసేసుకొని అన్న దగ్గరికి వచ్చేసినాను. సో నేను షోరూంలో మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ తీసేసుకొని జెన్యూన్ స్పేర్ పార్ట్స్ తీసుకొని అన్న దగ్గరికి వచ్చినాను. చూద్దాం పదండి వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారు ఏంటి. సో ఈ చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే NS200 బైక్ సర్వీస్ చేయించేటప్పుడు ఏమేమి స్పేర్స్ తీసుకోవాలి, ఎంత కాస్ట్ పడుతుంది, ఈ డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను. పదండి చూసేద్దాం. సో ఇది మెయిన్స్ ప్యాకెట్, చైన్స్ ప్యాకెట్ అనమాట. సో ఇక్కడే మొత్తం ఇది ఈ వీల్, ఇది బ్యాక్ సైడ్ అండ్ చైన్. సో ఇదంతా ఒక సెట్ అన్నమాట. సో ఈ సెట్ని అన్న అయితే ప్రస్తుతానికి తీసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, సో మనం ఆల్మోస్ట్ బైక్ మీద వచ్చేసి 20,000 కిలోమీటర్స్ రైడ్ చేయడం జరిగింది. సో అందుకనేసి చైన్ పరిస్థితి చూడండి, చైన్స్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అనేసి. ఈ సెట్ని మనం చూస్తున్నాం కదా, ఇది ఇలాగే ఉంటుందన్నమాట. సో అండ్ మన బైక్ వచ్చేసి ఎంత వరస్ట్గా గలీజ్గా ఉందంటే, సో నేనైతే ఈ సర్వీస్ చేయించడానికి కోసమే దీన్ని వాటర్ సర్వీస్ కూడా చేయించలేదు. సో లాంగ్ టైం 2 వీక్స్ నుంచి. సో నాకే ఈరోజు చిరాకు అనిపించేసి బైక్ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సర్వీస్ చేయించేసేయాలనేసి వచ్చిన. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏమేమి స్పేర్స్ తీసుకున్నాం అనేది ఒకసారి చూసుకుంటే, ఇది హెడ్ లైట్, మన బండి హెడ్ లైట్, NS200 హెడ్ లైట్. దీని కాస్ట్ వచ్చేసి 144 రూపీస్ ఉంది. అంటే మన బండికి ప్లేస్ పడట్లేదు, లాంగ్ పడుతుంది, అందుకనేసి తీసుకున్నా. ఇది చైన్ ఫ్రేము రబ్బర్ వస్తుంది. సో ఆ రబ్బరే ఇది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఈ రబ్బర్ వచ్చేసి 107 రూపీస్ అని చూపిస్తుంది స్టిక్కర్ మీద. ఇది బేరింగ్ ఎక్కడ ఉంటుంది అనేది నేను చూపిస్తాను, చూద్దాం ఫర్దర్. సో ఇదే చైన్స్ ప్యాకెట్ సెట్. ఇది జెన్యూన్ బజాజ్ స్పేర్ పార్ట్స్, మనం షోరూంలోనే తీసుకున్నాము. సో దీని ప్రైస్ వచ్చేసి చూసుకుంటే 2036 ఉంది. దీన్ని వచ్చేసి అలైన్మెంట్ రబ్బర్స్ అంటారంట. సో దీని ప్రైస్ వచ్చేసి 161. సో ఇవే మనం తీసుకున్న స్పేర్స్ షోరూంలో.
సో దీనికి సంబంధించిన బిల్లు కూడా నా దగ్గర అయితే ఉంది, సిస్టమ్ జనరేటెడ్ బిల్ ఉంది. ఆ బిల్ని కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇదంతా. సో దీన్ని అప్పుడప్పుడు మనము చైన్ ఓపెన్ చేసి ఎప్పుడైనా వాటర్ సర్వీస్ చేసేటప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి డీజిల్ వాష్ చేయించేసేయండి. డీజిల్ వాష్ చేయించేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఇదంతా ఉంది కదా, సో దానికి కవర్ వస్తుంది. ఆ కవర్ రిమూవ్ చేసేసి అక్కడ కూడా కొంచెం మనం డీజిల్ వాష్ చేపిస్తే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో బేరింగ్ అని చెప్పినాను కదా ఇందాక, సో ఆ బేరింగ్ వచ్చేసి ఇదే. సో అది ఒక సెట్ లాగా వస్తుంది. సో అదే రబ్బర్స్, అలైన్మెంట్ రబ్బర్స్, వీల్ అలైన్మెంట్. ఇదే బేరింగ్, అదే బేరింగ్. సో ఆ బేరింగ్ని మనం రీప్లేస్ చేస్తున్నాము. మనం లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటాం కదా, అందులో బైక్ వచ్చేసి హై స్పీడ్స్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవ్వకుండా ఆ బేరింగ్స్ కూడా చేంజ్ చేయించేసేయాలి. సో దీన్నంతా మళ్ళీ గ్రీస్ చేపిస్తారు. చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది. సో ప్రస్తుతానికైతే బేరింగ్ తీసినాము, చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రియర్ వీల్కి వచ్చేసి చైన్స్ ప్యాకెట్ గేర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇంకా మిడిల్లో ఈ సెట్ మొత్తం తీస్తున్నారు, ఇంకా స్టిల్ అండర్ ప్రాసెస్. సో ఇదంతా ఈ ఫ్రేమ్ మొత్తం తీయాల్సిందే. సో ఇప్పుడైతే చైన్స్ ప్యాకెట్స్ వేసేసినారు అన్నవాళ్ళు. సో ప్రస్తుతానికి డీజిల్ వాష్ చేస్తున్నారు అన్న. సో మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఈ సెట్ మొత్తం కంప్లీట్గా ఆ పార్ట్ నుంచి డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసిన తర్వాత చైన్ అనేది మనకు రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్. అన్న కూడా చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నారు ఇక్కడ. అయ్యే కదా మామూలు.
సో ఫ్రెండ్స్, ఇదే మన ఓల్డ్ చైన్. దీని పరిస్థితి చూడండి ఎట్లుందో. మొత్తం ఓవరాల్ స్టక్ అయిపోయి ఇట్లా అయిపోయింది ఆల్మోస్ట్. సో మెయిన్గా ఏంటంటే దీన్ని లీవ్ చేయడం ఇలాంటివన్నీ కొంచెం మిస్ అయింది. దట్స్ ఓకే, ఫైన్. నేను కూడా ఎందుకు లీవ్ చేపించలేదంటే ఇది ఆల్మోస్ట్ షోరూంలోనే కన్ఫర్మ్ చేస్తున్నారు అన్నమాట. ఇది చైన్ వచ్చేసి దీని లైఫ్ టైం అయిపోయింది అనేసి. సో అందుకనేసి నేను కూడా లీవ్ చేయలేదు. సో ఇంకా అది వీల్ చూస్తామా, ఇదే మన ఓల్డ్ NS200 గేర్ వీల్. సో దీని పరిస్థితి చూడండి స్ట్రైట్గా లేదు లైన్. సో బిట్ క్రాస్ అయిపోయింది చూడండి. సో అందుకనేసి మనకు చైన్ ప్రాబ్లం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన బైక్ అయితే రెడీ అయిపోయింది. అన్న కరీముల్లా అన్న వచ్చేసి ఇక్కడ చైన్ ప్యాకెట్స్ చాలా ప్రొఫెషనల్గా వర్క్ చేసి ఇదంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా దీనికి సైలెన్సర్ తీయాలి. ఇదంతా ఈ సెట్ ఈ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్రేమ్ సెట్ తీసేసి మొత్తం ఈ షాక్ అబ్జర్వర్ ఈ బ్యాక్ సైడ్ సెట్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాతే మనం చైన్ రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. బట్ అన్న వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా చేసినారు, చాలా ప్రొఫెషనల్గా చేసినారు. వన్స్ అగైన్ మన ఈ బ్లాగ్ తరఫు నుంచి అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనైతే ఇనిషియల్లో కష్టపెట్టినాను అన్నని, ఎట్లా చేస్తారా ఏంటి అనేది మైక్రో మానిటర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినాను. బట్ ఫైనల్గా మన బైక్ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ వాష్ ఒక్కటి పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ బైక్ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ 3 months బ్యాక్ వచ్చేసి నేను బైక్ పార్కింగ్ చేసిన తర్వాత అది స్టాండ్ సరిగా పడలేదు. సో స్టాండ్ సరిగా పడకపోవడం వల్ల బైక్ వచ్చేసి రైట్ సైడ్కి పడిపోయింది. సో అప్పుడు పడిన ఈ స్క్రాచెస్ అన్నీ. సో ఈ పల్సర్ యాంబ్లమ్ కూడా ఇంకా మనకు మార్కెట్లో షోరూంలో అవైలబుల్లో లేదంట, మార్కెట్లో కూడా అవైలబుల్లో లేదు. సో ఇది ఒక్కటి పెండింగ్ ఉంది మన బైక్కి. ఇంకా ఆయిల్ చేంజ్ అవన్నీ నేను చేపించేసినాను. లాస్ట్ టైం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడే నేను ఆయిల్ సర్వీస్ ఇవన్నీ చేసేసాను.
సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన బైక్ అయితే సర్వీస్ అయిపోయింది. నైటే చూపిద్దాం అనుకున్నా, బట్ నైట్ మీకు ఏం కనిపిస్తుంది అందుకనేసి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. సో చైన్ వచ్చేసి కొత్తది రీప్లేస్ చేసినారు. సో ఈ వెనకల ఇది మొత్తం చైన్స్ ప్యాకెట్ సెట్ ఉంటుంది కదా, ఆ సెట్ మొత్తం మనకు రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ వాటర్ వాష్ కూడా చేయించిన. ఈ స్టాండ్ దగ్గర కొంచెం రిలీజ్ అయితే ఉంది, అది ఒకసారి వాష్ చేస్తే వెళ్ళదు. స్టిల్ నేనైతే డీజిల్ వాష్ చేయించిన, అయినప్పటికీ అంత గలీజ్ ఉందంటే ఇంకా ముందు ఎంత గలీజ్గా ఉండేదో బైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నాకైతే నిజంగా ఒక లాంగ్ రైడ్ ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది ఈ బైక్లో. సో ఫైనల్గా ఇది బైక్ 360 డిగ్రీస్ చూసుకుంటే మనకు ఓవరాల్ సర్వీస్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అట్లా ఎప్పుడైనా వాటర్ వాష్ ఇంకోసారి పడితే సూపర్గా ఉంటుంది. ఇంకా మన బైక్లో ఒక్కటే పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఏంది అంటే, ఇక్కడ మనం చూసుకుంటే పల్సర్ లోగో ఉంది కదా, ఈ పల్సర్ లోగో ఇది ఒక్కటి రీప్లేస్ చేయాలి. ఇది మన షోరూంలోనే దొరుకుతుందంట. నేను ఆన్లైన్లో పెడదామంటే ఇదే వస్తుందా వేరేది వస్తుందా అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ వేరేది వస్తే ఇంకా ఎందుకు మళ్ళీ ఇది ఆన్లైన్లో నుంచి రావడానికి 7-8 డేస్ అవ్వడం, ఇదంతా నాకు సెట్ కాదు ఇదంతా. సో అందుకనేసి షోరూంలో నెక్స్ట్ వీక్ వస్తుంది బ్రో అని చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ వస్తే ఇమ్మీడియట్గా దీన్ని తీసేసి కొత్త ఎంబ్లమ్ పల్సర్ ఎంబ్లమ్ రీప్లేస్ చేసి ఇక్కడ ఏదన్నా రేడియం వేయాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఏం కాదులేండి, ఇది చిన్నది, బట్ ఇది మొత్తం కవర్ అయిపోతుంది. ఈ బ్లాక్ షేడ్ ఉంది కదా, ఇది పల్సర్ ఎంబ్లమ్తో ఇంతవరకు కవర్ అవుతుంది. ఇది కవర్ కాదు, ఇది కూడా కవర్ కాదు. సో ఈ రెండింటికి ఏదన్నా స్టిక్కర్ లైక్ అదే రేడియం అంటారు కదా, ఆ రేడియం వేపిస్తే బాగుంటుంది. ఇంకేముంది బైక్లో, టైర్ ఉంది కదా, ఈ టైర్ చూడండి. దీంట్లో ఎయిర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది, ఎయిర్ ప్రెషర్. ఫ్రంట్ సైడ్లో కూడా చూసుకుంటే ఎయిర్ ప్రెషర్ చాలా తక్కువ ఉంది. సో నాకైతే బయట గాలి కొట్టేయాలని అసలు అనిపించట్లేదు, ఎందుకంటే నేను నైట్రోజన్ ఫిల్ చేపిస్తాను. హై స్పీడ్స్లో ఉన్నప్పుడు నైట్రోజన్ బాగా యూజ్ అవుతుంది, లైక్ టైర్ హీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సేమ్ ఒకే స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది నైట్రోజన్ అయితే. ఇంకా రెస్ట్ ఆఫ్ అయితే మనం బయట కొట్టిస్తాం కదా గాలి, సో అది కొట్టించినామంటే టైర్ రొటేట్ అయ్యే కొద్దీ రోడ్డు హీట్ అవుతుంది, టైర్ హీట్ అవుతుంది. టైర్ లోపల ఉన్న మనం నార్మల్ ఎయిర్ ఫిల్ చేపిస్తాం కదా, అది కూడా హీట్ అవుతుంది. బట్ నైట్రోజన్ అలా ఉండదు. మనం ఎంత స్పీడ్గా రైడ్ చేసినా కూడా టైర్ లోపల వచ్చేసి కూల్గా ఉంటుంది, లేదా మేబీ స్టాండర్డ్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది. సో అందుకనేసి మీకు ఎటువంటి 150 అబవ్ సీసీస్ కానీ లేదా 200 సీసీస్ అబవ్ ఉంటే వెహికల్స్, మీరు ఖచ్చితంగా మీ టైర్స్లలో నైట్రోజన్ ఫిల్ చేపియండి. ట్రావెల్ చేసేటప్పుడు టైర్ బ్లాస్ట్ అవ్వకుండా హీట్ ఎక్కిపోయి అలాంటి ఇన్సిడెంట్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. అలాంటివి జరగవు, బట్ నేనైతే న్యూస్ విన్నాను, జరిగినాయంట కొన్ని సిచ్యువేషన్స్. సో ఇది ఓవరాల్ వ్యూ అయితే. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనం నైట్రోజన్ ఫిల్ చేపించేసుకుంటున్నాము. అన్నా ఎంత ఉందన్నా? 15 ఉందా? సో 15 ఉందంట ఫ్రంట్లో. రియర్లో చెక్ చేద్దాం ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాం. చూసి మనకు కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. ఎంత పెడుతున్నారు? ఎన్కిలో 45. దాని మీద రాసి ఉంటుంది కదా 35 ఏమో. ఇక్కడ రాసింది టైర్ సెక్షన్లో ఫ్రంట్ వచ్చేసి 32 ఉంది, వెనకాల 35 కొడదామా? 45 పెడదాం. అవునా, 35 పెడదాంలే. ఇష్టం. సో రియర్ టైర్లో వచ్చేసి 35. ఫైనల్గా ఏంది అంటే మన బైక్లో ఫ్యూయల్ వచ్చేసి లో ఫ్యూయల్ ఇండికేషన్ అయితే చూపిస్తూనే ఉంది. దీన్ని ఫుల్ ట్యాంక్ చేపించేసేయాలి. ఇంకా ఈ స్టిక్కరు, ఆ ఫ్యూయల్, ఆ రెండు ఫిల్ చేపించేసేయాలి. ఫ్యూయల్ ఫిల్ చేసేటప్పుడు నాకు ఎందుకో అన్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను సిటీలో ఉంటే షెల్ పెట్రోలే ఫిల్ చేపిస్తా, అందుకనేసి షెల్ వేపిస్తే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంజన్ పికప్ ఇదంతా అది వేరే లెవెల్. సో బట్ మనకైతే మన నంద్యాల చుట్టూ షెల్ పెట్రోల్ పంప్స్ లేవు. ఎవరైనా మేబీ అప్కమింగ్ డేస్లో డీలర్షిప్ తీసుకొని ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. స్పెషల్గా
ఇట్లాంటివి కస్టమైజేషన్ ఫ్యూయల్స్ కోరుకునే వాళ్ళకి. నాట్ ఓన్లీ బైక్, ఇది జస్ట్ 200 cc మాత్రమే, బట్ కార్స్ అలాంటివన్నీ ఉన్నాయి కదా, సో వాటికి కూడా యూజ్ అవుతుంది. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదొక్కటే మనకు పెండింగ్ ఉండేది ప్రస్తుతానికి. బట్ బైక్ అయితే నీట్గా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర బైక్ ఉంటే నాకు ఎట్లా అనిపించిందంటే, ఈ బైక్ మొత్తం సర్వీస్ అయ్యేంత వరకు నాకు సమ్టైమ్స్ ఒకరోజు అయితే నాకు డే బిఫోర్ ఎస్టర్డే అసలు నిద్ర రాలేదు. ఏంట్రా బైక్ ఇట్లా అయిపోయింది అనేసి ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది.